అనగనగా చిన్న పల్లెటూరు. ఈ చిన్న పల్లెటూరిలో అందరూ హాయిగా ఉంటారు. ఆ ఊరి చివర ఉన్న పాత ఇంటివైపు ఎవ్వరూ వెళ్లరు. ఎందుకంటే ఆ ఇంటికి శాపం ఉందని అందరూ భయపడుతూ ఉంటారు. శివ అనే కుర్రాడికి కొత్త విషయాలు తెలుసుకోవడం, సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు శివ తన స్నేహితులతో ఆడుకుంటూ ఆ పాత ఇంటి దగ్గరికి వెళ్ళాడు. శివ తన స్నేహితులను అడిగాడు, "ఈ ఇంటిని చూసి అందరూ భయపడతారెందుకు?" అతని స్నేహితులు భయంగా చెప్పారు, "ఈ ఇంట్లో ఆత్మలు ఉంటాయి. రాత్రిళ్ళు వెలుగులు కనిపిస్తాయి." కాని శివ నమ్మలేదు. అదే రాత్రి శివ కటిక చీకటిలో లాంతరు పట్టుకుని ధైర్యంగా ఆ ఇంటివైపు అడుగులు వేస్తూ తలుపులు తెరిచి ఇంటిలోకి వెళ్ళాడు. ఇంటిలోపల ఉన్న శివ ఒక అద్దంలో నీలం రంగులో మెరిసే రూపాన్ని చూస్తాడు. అప్పుడు ఆ రూపం మాట్లాడుతూ, "బాలుడా, నన్ను చూసి భయపడకు. చాలా సంవత్సరాల క్రితం నేను ఈ ఇంట్లో నివసించేవాడిని. ఒకరోజు ఓ ముని నా ఇంటి ముందు ఆశ్రయం అడిగాడు. కాని నేను అతనికి సహాయం చేయలేదు. ఆ ముని కోపంతో నన్ను శపించాడు. ఆ రోజు నుంచి నేను ఈ ఇంట్లోనే చిక్కుకుపోయాను. శివ ఇప్పుడు ఏం చేయగలమని అడగగా, అప్పుడు అతను, "ఈ ఊరిలో ఉన్న పేదవారికి సహాయం చేస్తే ఈ శాపం పోతుంది" అని అంటాడు. శివ ఊరిలోని పేదవారికి సహాయం చేయాలని అనుకుని ఆ ఊరిలోని పేదవారికి ఆహారం మరియు చిన్న పిల్లలకి బట్టలు ఇచ్చాడు. ఊరంతా అతనిని మెచ్చుకున్నారు. ఒకరోజు శివ పాత ఇంటికి వెళ్ళగా పాత ఇల్లు మామూలుగా మారిపోతూ వృద్ధుడి ఆత్మ సంతోషంగా నవ్వుతూ ఆకాశంలోకి ఎగురుతుంది. శివ చేసిన విషయం తెలుసుకున్న అతని స్నేహితులు ఆ రోజు నుండి భయపడకుండా ఆ ఇంటి దగ్గర నవ్వుతూ పరుగెడుతూ ఆడుకుంటారు. ఆ రోజు నుండి ఆ ఇంటికి శాపం పోయింది. అందుకని ఆ ఇంటికి ఎవరూ భయపడరు. శివ తన ధైర్యంతో ఊరి మొత్తానికి మంచిని తెచ్చాడు. మరిన్ని వీడియోస్ కోసం లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.